ఒక గొప్ప పండితుడు ఒకసారి ఒక జెన్ మాస్టర్ దగ్గరికి వెళ్ళాడు. ఆ పండితుడు ఆ మాస్టర్తో తన నాలెడ్జ్ గురించి, తన ఏమేం బుక్ చదివాడు, తనకు తెలిసిన ఫిలాసఫీస్ అన్నిటి గురించి ఎంతో గర్వంగా చెప్పాడు. అప్పుడు ఆ జెన్ మాస్టర్ సైలెంట్గా విని తనకు ఒక కప్ టీ ఆఫర్ చేశాడు. ఆ కప్పులో టీ పోస్తూనే ఉన్నాడు. అప్పుడు ఆ కప్పు నిండిపోయి టీ బయటికి ఒలకడం మొదలెట్టింది. అప్పుడు ఆ పండితుడు, గురువుగారు ఆపండి, కప్పు ఫుల్ అయిపోయింది, ఇంకా మీరేం నింపలేరు దాంట్లో అని అన్నాడు. అప్పుడు ఆ జెన్ మాస్టర్ నవ్వుతూ, ఎగ్జాక్ట్గా నేను కూడా అదే నీకు చెప్పాలనుకున్నాను. నీ కప్పు నిండిపోయింది, నీ ఓన్ ఐడియాస్తో, నీ ఓన్ ఒపీనియన్స్తో నీ కప్పు నిండిపోయింది. ఇప్పుడు నేను నీకు జెన్ అనే దాని గురించి నీకు కొత్తగా నేనేం నేర్పించగలను నీ కప్పు నిండిపోయి ఉన్నప్పుడు అని అన్నాడు. సో ఈ స్టోరీ అనేది ఒక కప్ ఆఫ్ టీ గురించి మాత్రమే కాదు, ఇది మన గురించి కూడా. మనము చాలాసార్లు మన కప్ అంటే మన మైండ్, మన మనసుని నింపుకొని వెళ్తూ ఉంటాము. మన మనసు ఎప్పుడు గర్వంతో, మన ఓన్ ఒపీనియన్స్తో, మన ఓన్ అజంప్షన్స్తో, మన ఈగోతో నిండిపోయి ఉంటుంది. మనకు అన్నీ ఆల్రెడీ తెలుసు అని అనుకుంటూ ఉంటాము. ఎవరైనా మనం ఛాలెంజ్ చేస్తే మనం దాన్ని అంగీకరించము. అలా చేయడం వల్ల మనము కొత్త జ్ఞానాన్ని పొందడం ఆపేస్తాము. ట్రూ లెర్నింగ్, ద కైండ్ దట్ ట్రాన్స్ఫార్మ్స్ us, బిగిన్స్ వెన్ we empty the cup. అంటే మన మనసు, మన మైండ్ మనము ఎంటీగా ఉంచుకుంటూనే నిజమైన లెర్నింగ్ అనేది, నిజమైన నేర్చుకోవడం అనేది జరుగుతుంది. ఎప్పుడు అంటే మేబీ నాకు ఇంకా మొత్తం తెలియదేమో, మేబీ నేను తప్పేమో, మేబీ నేను ఈ విషయాన్ని డిఫరెంట్గా ఆలోచించగలనేమో అని మనం ఆలోచించినప్పుడే మన దగ్గర నిజమైన గ్రోత్ అనేది మొదలవుతుంది. దీన్ని డైలీ లైఫ్లో మనము ఎలా అన్వయించుకోవచ్చు అంటే, మీరు రీసెంట్గా ఏదన్నా ఆర్గ్యుమెంట్లో ఉన్నప్పుడు, ఎవరితోనో ఆర్గ్యూ చేసినప్పుడు ఆలోచించండి, మీరు నిజంగా ఆ ఆర్గ్యుమెంట్ని విన్నారా, లేకపోతే మీ టర్న్ కోసం మీరు జస్ట్ రెస్పాండ్ అవ్వడం కోసం వెయిట్ చేశారా? మీకు ఎవరైనా అడ్వైజ్ ఇస్తే ఒకసారి ఆలోచించండి, మీరు ఆ అడ్వైజ్ని కన్సిడర్ చేశారా, లేదంటే మీకు ఆల్రెడీ నాకు బాగా తెలుసులే, వాళ్ళు చెప్పింది ఏం వింటాము అని వదిలేశారా? ఎప్పుడైనా మీరు ఏదైనా కొత్త స్కిల్ నేర్చుకున్నప్పుడు ఒకసారి ఆలోచించండి, మీరు ఓపికతో, పేషెన్స్తో వాళ్ళు ఏదైనా నేర్పిస్తూ ఉంటే, పక్క వాళ్ళు ఏదైనా నేర్పిస్తూ ఉంటే పేషెన్స్తో ఉన్నారా, లేదంటే మీరు ఫ్రస్ట్రేటెడ్గా ఉన్నారా, లేదా ఎట్లా అంటే నాకు ఆల్రెడీ వచ్చు, నేను దీన్ని ఇమీడియట్గా నేర్చుకోగలను అని ఫ్రస్ట్రేషన్తో ఉన్నారా? ఇలా మన మైండ్ ఓపెన్గా ఉన్నప్పుడే మనం ఏదైనా నేర్చుకోగలం. అండ్ ఓపెన్ మైండ్ ఈజ్ స్ట్రాంగర్ దాన్ అ స్టబర్న్ మైండ్. జెన్లో ఒక బ్యూటిఫుల్ ఫ్రేజ్ ఉంటుంది, ఒక బ్యూటిఫుల్ లైన్ ఉంటుంది. షోషింగ్ ఆర్ బిగినర్స్ మైండ్ అంటే అప్రోచింగ్ ఎవ్రీ ఎక్స్పీరియన్స్, ఈవెన్ ద ఫెమిలియర్ వన్, విత్ క్యూరియాసిటీ, ఓపెన్నెస్ అండ్ నో ఎక్స్పెక్టేషన్స్. అంటే తెలిసిన దాన్ని కూడా మనము కొత్త కోణంలో ఏ ఎక్స్పెక్టేషన్స్ లేకుండా దాన్ని అప్రోచ్ అవ్వడం. ఎ బిగినర్స్ మైండ్ సేస్, వాట్ కెన్ ఐ లెర్న్ హియర్, వాట్ ఇఫ్ ఐఎమ్ మిస్సింగ్ సంథింగ్, వాట్ ఇఫ్ దిస్ మొమెంట్ హ్యాస్ సంథింగ్ టు టీచ్ మీ. అంటే ఇక్కడ నేను ఈ సిచ్యువేషన్లో నేను కొత్తగా ఏం నేర్చుకోగలను, నేనేమన్నా మిస్ అవుతున్నానా, ఈ సిచ్యువేషన్ నాకు ఏం కొత్తగా నేర్పిస్తుంది అనేది బిగినర్స్ మైండ్లో ఆలోచించడం. ఈవెన్ ఇఫ్ యు ఆర్ అన్ ఎక్స్పర్ట్, స్టే టీచబుల్. ఈవెన్ ఇఫ్ యు ఆర్ ఎక్స్పీరియన్స్డ్, స్టే క్యూరియస్. ఈవెన్ ఇఫ్ యు ఆర్ వైస్, స్టే హంబుల్. సో ఈరోజు మనము మన మైండ్ని చెక్ చేసుకుందాం, మన మనసుని చెక్ చేసుకుందాం. ఈజ్ ఇట్ ఫుల్ ఆఫ్ సర్టనిటీ, ఈగో అండ్ నాయిస్, ఆర్ ఈజ్ ఇట్ ఎంప్టీ, రెడీ టు రిసీవ్, టు రిఫ్లెక్ట్ అండ్ టు గ్రో? మన మనసు ఈగోతో, నాయిస్తో, కాన్ఫిడెన్స్తో నిండిపోయిందా, లేదంటే మనం ఏదైనా కొత్తది నేర్చుకోవడానికి రెడీగా ఉన్నాము, మనం తెలిసిన దాన్ని ఆలోచించడానికి రెడీగా ఉన్నామా? ఎందుకంటే నిజం ఏంటంటే, మోస్ట్ పవర్ఫుల్ మైండ్స్ ఆర్ నాట్ దోస్ ఫుల్ ఆఫ్ నాలెడ్జ్, బట్ దోస్ రెడీ టు లెర్న్ అగైన్. పవర్ఫుల్ మైండ్స్ అంటే ఫుల్ ఆఫ్ నాలెడ్జ్ కాదు, మళ్ళీ తెలిసిన విషయాన్ని కొత్తగా నేర్చుకోవడానికి రెడీగా ఉండడమే పవర్ఫుల్ మైండ్ అంటే.
So until next time, stay open, stay humble, and keep emptying your cup. Thank you.